నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణలో ప్రధానంగా ప్రస్తుతం అంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా ముంచుకు వచ్చిన నేపథ్యం. మరోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు అంటూ గగ్గోలు పెడుతున్న దృశ్యాలైతే నిత్యం మనం తెలంగాణలో చూస్తున్నాం. సో ఇవే కాకుండా చాలా సమస్యలు, హైడ్రా కావచ్చు, మరిన్ని సమస్యలు కావచ్చు, తెలంగాణలో జరుగుతున్న ఏదైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి సార్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యాన్ని అయితే మీరు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీస్ కావచ్చు, లేకపోతే ఇంకో 420 గ్యారంటీలు కావచ్చు. ఈ పరిణామాల క్రమం నేపథ్యంలో ఇప్పుడు ఒక ప్రొఫెసర్గా ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న మంత్రివర్గం కావచ్చు, ఈ ప్రజాపాలన కావచ్చు, మీరు ఒక ప్రొఫెసర్గా ఇప్పుడున్న ఈ 2 సంవత్సరాల లోపు పరిపాలనలకు మీరు ఎన్ని మార్కులు ఇవ్వదలుచుకున్నారు? గత 10 సంవత్సరాల అంటే 14th నుంచి వెళ్ళిగాక మనం తెలంగాణలో చూసినట్లయితే అంతకుముందు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. దాని తర్వాత కొంత అసంతృప్తితోటి కాంగ్రెస్, అంటే వీళ్ళకి పాజిటివ్ ఓటు కంటే ఈ టీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి వీళ్ళు ఎక్కువగా రావడం జరిగింది. అట్లనే ఏంటంటే అప్పుడు కూడా విద్యార్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, లేకపోతే కార్మికులు కానివ్వండి, ఇట్లా రకరకాలైన సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అసంతృప్తికి లోనైన పరిస్థితుల లోపల కాంగ్రెస్ పార్టీ అనేది రావడం జరిగింది. కొంత దోహదం కూడా చేసింది వాళ్ళు చేసిన దానికి. కానీ ఇప్పుడు వీళ్ళు 2 years తర్వాత వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు మీరు మేనిఫెస్టో గురించి అడిగారు కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రధానమైన పార్టీలు ఇక్కడ 3 ఉన్నాయి: బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. మనం 3 మేనిఫెస్టోలు కాక దగ్గర పెట్టినట్లయితే అసలు ఏ పార్టీ కూడా ఆ మేనిఫెస్టోలు అనేది అప్పటికప్పుడు అవసరానికి విడుదల చేసే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అది కాదు. ఓకే, మనం లోతుగా పోయినట్టే ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు. అట్లనే ఈ KG to PG ఉచిత విద్య అన్నాడు, ఉచిత వైద్యం అన్నాడు, రకరకాలైన 3 ఎకరాల భూమి అన్నాడు, దళిత బంధు, ఇట్లా రకరకాలైన గొర్రెల పెంపకం ఇవన్నీ కూడా ఇచ్చాడు. కానీ అవన్నీ కూడా అంటే అశేష జనానికి సంబంధించి కాదు, ఎవరు కొద్దిమంది బెనిఫిట్ కావడానికి ఉపయోగపడ్డాయి తప్ప అశేష జనానికి, లేకపోతే ఒక సామాజికంగా ఒక మార్పు వచ్చినట్లయితే మనకు కనిపించదు. అట్లనే ఇప్పుడు ఇక్కడ బీజేపీ అప్రస్తుతం కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అనుకోండి. కాంగ్రెస్ కూడా ఏంటంటే అప్పుడు ఏదో, అంటే ఇప్పుడు నాలాంటి వాడికైతే వాళ్ళ మేనిఫెస్టోలు చూసి ఇవన్నీ చేస్తారని మనం అనుకోవడం కూడా సరి అయింది కాదు. ఎందుకంటే మన మొదటి నుంచి కూడా ఎలక్షన్లో చూస్తుంటే ప్రతి పార్టీ వాడు ఇస్తాడు, అది అప్పటికప్పుడు అయిపోతుంది, ఇది లేదు. అయితే ఇప్పుడు మీరు కాక చూసినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అవి ఇప్పుడు కాక మనం వాళ్ళకి గుర్తు చేసినట్లయితే, ఇప్పుడు కేసీఆర్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. ఏ ఒక్క ఆరోపణ విషయంలో కూడా వీళ్ళు దాన్ని చూసుకోవట్లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇవి ముగ్గురికి ఆర్థిక సిద్ధాంతాలలో కానీ సామాజిక సిద్ధాంతాల్లో ఏం భేదం లేదు. ఇప్పుడు సామాజిక అభివృద్ధి అనేది ఏంటి? ప్రధానంగా విద్య అండ్ వైద్యం మీద ఆధారపడింది. ఇప్పుడు విద్యను కాక తీసుకున్నట్టయితే ఇంతకుముందు వాళ్ళు కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వైద్యం కాక డబ్బులు అంటే బడ్జెట్ లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీల నుంచి వెళ్ళి మీరు తీసుకోండి అంటాడు, విద్యకు తీసుకోండి అంటాడు. కానీ ఎందుకు తీసుకోమంటున్నారు? వీటి వల్ల రాజకీయ నాయకులకు వాళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డబ్బు రాదు. అది ఒక ప్రాజెక్టు పెట్టారు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పెట్టాడు. మూసీ ప్రాజెక్టు అది 2,000 కోట్లు ఉంటే 3,000 కోట్లని బడ్జెట్ వేసుకుని ఎవడు అడిగేవాడు లేడు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఆ ప్రాజెక్టులకేమో గవర్నమెంట్ డబ్బులు ఉపయోగిస్తారు. సామాజిక అభివృద్ధికి తోడ్పడే రంగాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం అనే వాటికి మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంపెనీల నుంచి వెళ్ళి మీరు చేయమంటారు. ఈ మధ్యన రీసెంట్గా శ్రీధర్ బాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్న మొన్న రైతులు విపరీతంగా నష్టపోయారు ఈ వర్షాలు. అసలు మనం వర్ణించడానికి వీల్లేదు. ఇప్పుడు కంపెనీలు నష్టపోయినాయి అనుకోండి, కంపెనీలు నష్టపోతే బ్యాంకుల వాళ్ళు
వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడము లేకపోతే రుణాలు రద్దు చేయడమో జరుగుతుంది. రీసెంట్గా సుబ్బరామరెడ్డిది 7,200 కోట్లు ఏదో రద్దు చేశారనేది పేపర్లో వస్తుంది. అవును. అట్లా చాలా కంపెనీలకి ఇట్లా రద్దు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతకుముందు గుజరాత్లో ఒక అతను ఆర్టీఐ కింద తీసుకుంటే 10 ఏళ్ల కాలంలో అంటే బీజేపీ వచ్చిన కాలం 1,25,000 కోట్లు ఈ కంపెనీలకి మాఫ్ చేసింది. అంటే వాళ్ళు పే చేయలేరనో రకరకాలైన కారణాలతో చేసింది. అదే రైతులు దేశవ్యాప్తంగా నష్టపోతుంటే కానీ వాళ్ళని ఆదుకోవడానికి స్టేట్మెంట్ ఇస్తారు తప్ప గ్రౌండ్ లెవెల్కి పోయి మనం చూస్తే మాత్రం వాళ్ళకి అంత ఇది లేదు. అప్పుడేమంటుండే శ్రీధర్ బాబు, రైతుల్ని ఆదుకోవడానికి కంపెనీలు ముందుకు వచ్చి వాళ్ళ సోషల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద డబ్బులు వాళ్ళకి సాయం చేయమంటున్నారు. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అట్లనే ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎవరు వ్యతిరేకించారు? కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు. ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఎవరు వ్యతిరేకిస్తున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి వెళ్ళి అంతకు మీరు యాక్చువల్గా ఆ రోజులు ఉన్న పేపర్లు మనం తీసుకుంటే హెడ్లైన్స్ సేమే ఉంటాయి, మ్యాటర్స్ ఏమే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, అంతే తేడా. అంతకంటే పెద్ద తేడా విషయాలలో ఏమి తేడా లేదు. అప్పుడు వీళ్ళు కూడా అన్నారు కదా మీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయట్లేదని వీళ్ళు అన్నారు. ఇప్పుడు వీళ్ళు మీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయట్లేదని వీళ్ళు అంటున్నారు. అంటే అనేదంటే ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉందనుకోండి, అప్పుడు పోలీసు వ్యవస్థ మీద వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా ఇది చేశారు. ఇదే డీజీపీ ఆఫీస్కి ఈయన అదే కుంకుమ చీర లేదా రకరకాలైన ప్రశ్నలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కేటీఆర్ వాళ్ళు చేస్తున్నారు. అంతే. అంటే నేను అనేదంటే అధికారం ఒకటి లేదు తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారో అధికారం లేనప్పుడు మాట్లాడతారో మనం పేపర్లు ఆ రోజుగా పేపర్లు చూసినట్లయితే అది పార్టీల లైన్సే వేరుంటాయి తప్ప హెడ్లైన్స్ కానీ సమస్యలు కానీ అన్నీ అట్లనే ఉన్నాయి. ఏది కూడా పోలే. ఏదో వాళ్ళ అవసరాని కోసం ఇప్పుడు 6 పాయింట్ ఫార్ములా ఏదో పెట్టారు వాళ్ళు. 6 పాయింట్ ఫార్ములాలో ఏది ఇచ్చారు? పెద్దగా ఏమైతే ఇయ్యలే. అంటే ఏదో మహిళలకి ఉచిత బస్సు అని ఇచ్చారు. అది కూడా అంత పెద్దగా అంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది. ఇప్పుడు గ్రామీణ మహిళలు ఉన్నారనుకోండి, గ్రామీణ మహిళలు ఏం చేస్తారు? వాళ్ళు ఊళ్ళో ఉండి పని చేసుకుంటే తప్ప వాళ్ళకి పొట్ట గడవదు. ఇక తిరిగే వాళ్ళు ఎవరు? సాధారణంగా పని లేని వాళ్ళు మాత్రమే తిరుగుతుంటారు. ఎన్నో జోకులు వస్తున్నాయి వీటి మీద. అంటే అనేదంటే వీళ్ళు సామాజిక మార్పు కానీ ఆర్థిక వ్యవస్థలు మౌలికమైన సమస్యల్ని పట్టించుకోకుండా కేవలం పై సమస్యలు మాత్రమే వీళ్ళు విమర్శించుకొని వాళ్ళు వినోదం చూస్తారు, మనం వింటున్నామనే దాంతో వాళ్ళు వినోదం చూస్తున్నారు తప్ప. అంటే గత పాలనకు ఈ పాలనకు మార్పు లేదని మార్పు కొద్దిగా మార్పు లేదని అంటే ఒకటే మార్పు ఉంది. ఒకటి ఏంటంటే ఏదైనా రీజనల్ పార్టీ ఉంటుంది అనుకోండి, రీజనల్ పార్టీ ఉన్నప్పుడు అంటే ఒకళ్ళకే హోల్డ్ ఉంటుంది. అది ఒక ఫ్యామిలీ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఇప్పుడు డిఎంకే తీసుకోండి, ఆర్జేడీ తీసుకోండి, లేకపోతే ములాయం సింగ్ పార్టీ తీసుకోండి, ఎనీ పార్టీ రీజనల్ పార్టీ ఉన్నప్పుడు అంటే వాళ్ళ హోల్డ్ ఉంటుంది. వాళ్ళని ధిక్కరించి ఎవరు పనిచేయడానికి వీల్లేదు. అయితే అప్పుడు కరప్షన్ ఎట్లా ఉంటుంది? సెంట్రలైజ్డ్గా ఉంటుంది. వాళ్ళ కింద ఎవడైనా కరప్షన్ చేస్తే వాళ్ళకి తెలిసి చేయాలి తప్ప వాళ్ళు తెలియకుండా చేయడానికి అయితే వీల్లేదు. అట్లా మనం కూడా చూసాము ఇంతకుముందు కూడా. వాళ్ళు ఒకసారి కేసీఆర్ ఒక ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ దళిత బంధు ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకుంటున్నారో నా దగ్గర చిట్టా ఉంది అనేది కూడా చెప్పాడు. అనేదంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది ఒక్కళ్ళ చేతిలో ఉండే పార్టీ కాదు. అంటే కొంత ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ అని వాళ్ళే చెప్పుకుంటారు. అట్లనే కరప్షన్ కూడా డిసెంట్రలైజ్డ్ కరప్షన్. ఇప్పుడు ఏ మినిస్టర్గా మినిస్టర్ చేస్తాడు. ఇప్పుడు ఇదివరకు ఎక్సైజ్ ఉందనుకోండి, వాళ్ళ కేసీఆర్ కుటుంబాన్ని దాటి వాళ్ళ పాలసీ తీసుకోలేరు ఆ మినిస్టర్. కానీ ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కొంత స్వతంత్రంగా మంత్రులు వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. అది ఇదివరకు ఇప్పుడు మనకు ఈ ధర్నా చౌక్ ఉందనుకోండి, అప్పుడు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం లేకుండా ఏదో కోర్టు నుంచి తెచ్చినా కానీ ఎవరు పర్మిషన్ అయిపోతుంది. ఇప్పుడు ధర్నాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇవాళ కాలేజీలు స్ట్రైక్ చేస్తున్నాయి. స్ట్రైక్ చేస్తూ ఎందుకు చేస్తున్నాయి? ఫీజు రీఎంబర్స్మెంట్. ఇదివరకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది ఇష్యూ, కానీ అప్పుడు రీజనల్ పార్టీ కాబట్టి తొక్కి పెట్టగలిగాడు, వీళ్ళు తొక్కి పట్టలేరు. అందువల్ల అది డిఫరెన్స్ తప్ప పెద్దగా ఇతర విషయాలలో మాత్రం నాకు పెద్దగా డిఫరెన్స్ ఉన్నట్లయితే ఏమనిపించదు. అంటే గత పాలనకు ఈ పాలనకైతే ఎలాంటి మార్పులు అయితే లేవని మనం అనుకోవాలి. అంటే పాలసీ మేకింగ్ అదర్వైజ్ డే టు డే అఫైర్స్లో కొంత వరెస్ట్గా ఉండొచ్చు, కొన్ని రంగాలలో మెరుగ్గా ఉండొచ్చు, కానీ ఇతరత్ర
ప్రధానమైన మౌలిక సమస్యల పట్ల మాత్రం ఏ పార్టీకి మాత్రం చిత్తశుద్ధి లేదు. ఓకే.